వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతుంది. టీడీపీ సైకిల్కు టైర్లు ట్యూబ్లు లేవన్న జగన్. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పవన్ కళ్యాణ్ భేటీ. సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న చర్చలు. అధికారంలోకి రాగానే 6 హామీలను అమలు చేస్తాం. జగన్ పాలనలో పరిశ్రమలు పారిపోయాయన్న లోకేష్. రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇంద్రమీలు పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం. ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వర్ష షాకులు. బీజేపీ గూటికి చేరిన 4 ముఖ్య నేతలు. మార్చి 17 వరకే ఓపిక పడతాం. హామీల అమలుపై రేవంత్ సర్కార్కు కేటీఆర్ డెడ్లైన్. ఉత్తరప్రదేశ్లోని అజాంగఢ్లో ప్రధాని మోదీ పర్యటన. 34,700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. బెంగాల్లో టీఎంసీ ఒంటరి పోరు. 42 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన మమతా బెనర్జీ. ప్రతిపక్ష పార్టీలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మేదరమెట్టలో సిద్ధం సభలో ఎన్నికల టార్గెట్గా ప్రసంగం చేశారు. ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలదని, అర్జునుడి పాత్ర తనదని అన్నారు. జమ్ము చెట్టుపై ఇన్నాళ్ళు దాచిన ఓటు అనే అస్త్రాన్ని పెత్తందారులపై ప్రయోగించారన్నారు. చంద్రబాబులా తనకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు లేరన్న జగన్, ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. పేదల భవిష్యత్తుపై దాడి చేసేందుకు చంద్రబాబు అండ్ కో ముందుకు వస్తున్నారన్నారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు చంద్రబాబుతో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన పార్టీలు బాబుతో ఉన్నాయన్నారు. తమతో నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీ వెళ్లి పొత్తులు పెట్టుకున్నారని జగన్ విమర్శించారు. ఇంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకొని రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా. ఏపీలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లు విషం కన్నా ప్రమాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ చూస్తే కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో శంఖారావం సభలో పాల్గొన్న లోకేష్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రజల రక్తం తాగుతున్నారంటూ మండిపడ్డారు. 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా బీసీలకి జగన్ చేసిందేమిటని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమైనా ఏపీకి వచ్చిందని నిలదీశారు.
ఈరోజు నాకు మంగళగిరి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న ఈరోజు తాడేపల్లిలో ఉన్న చెత్తబుట్టలు అన్నిట్లో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా, ఏంటి కారణం అని అడిగాడు. నేను చెప్పిన, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్. నార్త్ కొరియా ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక నియంత ఉన్నాడు, అతని పేరు కిమ్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక నియంత ఉన్నాడు, అతని పేరు జిమ్. నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా 17 ప్యాలెస్లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని బాబాయిని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు. ఈ రోజు నాకు మంగళగిరి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ఆమె ప్రారంభించారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషమని పురంధరేశ్వరి అన్నారు. సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని తెలిపారు. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై 2 బాక్సులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేం ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి, అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. ఒక బాక్స్లో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేస్తే, రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని 2వ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14న తన కొడుకుతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాను పార్టీలో చేరేందుకు వైసీపీని ఎలాంటి పదవులు అడగలేదని తెలిపారు. తనకు పార్టీ ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీలో చేరికకు తనకు ఎటువంటి కండిషన్ పెట్టలేదని ఆయన తెలిపారు. 14న కెర్లంపూడి నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీగా వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని ముద్రగడ చెప్పారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచడం కోరుకుంటున్నాను. 14వ తారీఖు ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేస్తానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేసు వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని. ఏపీలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ అని దగా
డిఎస్సిగా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం డిఎస్సి వేయకపోతే నీతులు చెప్పిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షాలను కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని షర్మిల ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే, తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి ఆఫీస్లోనే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్ లో రాత్రంతా గడపాల్సి వచ్చింది పోలీసుల నుంచి తప్పించుకోవడం. మేమేమైనా టెర్రరిస్ట్లమా, మేమేమైనా క్రిమినల్స్మా? ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. కాంగ్రెస్ నేతలు రంగుల కలల సినిమా చూపించారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. నోటికొచ్చిన హామీలన్నీ అధికారంలోనికి వచ్చారని ఆరోపించారు. రైతులను మోసపూరిత హామీలతో దగా చేశారని మండిపడ్డారు. దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించారని సవాల్ విసిరారు. ఈ నెల 17 వరకు ఓపిక పడతామని, 100 రోజులు పూర్తయితే మాత్రం కాంగ్రెస్ను వదలమని హెచ్చరించారు. కేసీఆర్ను తిట్టడం తప్ప కాంగ్రెస్ నేతలకు వేరే పని లేదని, త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని కేటీఆర్ అన్నారు. 10 ఎకరాల మంచిగా ప్రతి పంటకు బ్రహ్మాండంగా నాకు 50,000 రూపాయలు పడుతుండే, సంవత్సరానికి 1,00,000 పడుతుండే. ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక మార్పు అన్నారు, మేము కూడా గుద్దినాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఆ 1,00,000 రూపాయలు రాలే, మీదికెళ్ళి నాకే 2,00,000 రూపాయలు ఖర్చు వచ్చిందన్న. ఇలా మళ్ళీ బోరింగ్లన్నీ రిపేర్ చేసే పరిస్థితి వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, రిపేర్ చేయించుకునే దుస్థితి వచ్చింది అని చెప్పి ఆ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు చెప్తా ఉన్నాడు. తినే పల్లెంలో మట్టి పోసుకుంటుమి, మంచిగున్న ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుంటుమి అనే బాధ ఇలా సామాన్య ప్రజల్లో, రైతుల్లో, మహిళల్లో, వృద్ధుల్లో అందరిలో కూడా ఉన్నది. డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా, ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది? మార్చి 9 కూడా వీకింది. ఇప్పుడు యాడ్ చేసినాం అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే ఎడమ అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతాడు. రైతన్నలకు చెప్పిండు బోనస్ ఇస్తా 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరొక పంట పోయింది, మొన్న పోయింది, డిసెంబర్ పోయింది, అయిపోయింది, అప్పుడే గద్దెనెక్కింది కాబట్టి మనం కూడా ఏమనలే. ఇప్పుడు యాసంగి పంట కోతకు వచ్చింది, ఏప్రిల్ నెలలో కోతలు ఉంటాయి. నేను కామారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే ఎలక్షన్ కోడ్ మార్చి 14కో 13కో 15కో వస్తుందని చెప్తా. మోసం చేసి అలవాటే కదా, అయ్యో నేను ఇద్దామనుకున్నా, కోడ్ వచ్చింది కదా ఏం చేయాలి, రైతన్నలు అర్థం చేసుకోండి అని మళ్ళీ నరుకుతాడు. అందుకే నేను చెప్తున్నా ప్రజలకు మనం చెప్పాలి. ఈ పొంకనాల పోతిరెడ్డి ఈయన మాటలు, ఈయన డైలాగులు, ఈయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో మళ్లీ రాష్ట్రంలో నీటి కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో వేసవిలో కూడా నీటి ఎద్దడి రాకుండా మారుమూల గ్రామాలకు సైతం తాగునీటిని అందించామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖాళీ బిందెలతో మళ్లీ మహిళలు ఆందోళన చేసే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో మార్పు మొదలైందని, అయితే అది తిరోగమనం వైపు కనిపిస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. మార్పు కనపడుతుంది బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మార్పు తిరోగమనం వైపు ఉంది. మార్పు అనేది ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు ముందుకు పోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలి, ప్రజల ఆదాయాల్లో పెరుగుదల రావాలి, ప్రజలకు సమస్యలు ఏదంటే పరిష్కరించబడాలి అనేది కోరుకుంటారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు, కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తామని చెప్పి పార్టీలు చెప్పినప్పుడు అది కోరుకునే అవకాశం ఇస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే పాపం ప్రజలు
బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలని ఇలా కోల్పోతున్నారు. భగీరథతోని కేసీఆర్ గారు తెలంగాణలో ఒక ఆడపడుచు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీకు వచ్చే పరిస్థితి లేకుండా చేయాలి అని చెప్పి లక్ష్యంతో ఏదైతే పనిచేసి నీళ్ళు ఇచ్చిండ్రో ఇవాళ మారిపోయింది పరిస్థితి. మళ్ళీ నీళ్ళ కష్టాలు మొదలైన గ్రామాలలో ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి, పట్టణాల్లో కూడా ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన తమ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. రేపు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సంబంధించి ఈ యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 652 ఎకరాలు ఉన్న ఈ యూనివర్సిటీ ఏరియాకి ఇప్పటి వరకు కాంపౌండ్ వాల్ అనేది లేని మాట వాస్తవం. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటినా గత ప్రభుత్వంలో ఈ కాంపౌండ్ వాల్ కట్టాలనే ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దలకు రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈనాడు ఈ ఏరియాకి 652 ఎకరాలు ఏదైతే ఉందో ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డిని ప్రకటించారు. జీవన్ రెడ్డికి బీఫామ్ అందించారు పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డిని ఖరారు చేయగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. ఫలితాలను ఏప్రిల్ 2వ తేదీన ప్రకటిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల నుంచి ఎంపికైన 1445 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో అత్యధికంగా 850 మంది బీఆర్ఎస్కు చెందిన ఓటర్లు ఉండగా 350 కాంగ్రెస్ ఓటర్లు ఉన్నారు. మిగతా వారు బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు ఓటర్లుగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 4 కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గోడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానించారు. కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామో ఏ ఏ ఏ పరిస్థితిలో తెలంగాణను సాధించుకున్నటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు మోడీ గారికి భారతీయ జనతా పార్టీతో ఎందుకు పనిచేయకూడదు వారి నాయకత్వంలో అన్న ఉద్దేశంతో ఒక ये 5 वरिष्ठ नेता जिनमें से 4 बीआरएस पार्टी छोड़कर और एक कांग्रेस पार्टी छोड़कर आज भारतीय जनता पार्टी में शामिल हुए। पांचों के पांचों अपनी अपनी फील्ड में माहिर हैं, चुनाव लड़े हैं, चुनाव जीते हैं, पॉलिटिकली बहुत पकड़ है। मेरी आप सबसे जितने भी आज शामिल हुए हैं सबका स्वागत है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो 10 वर्षों का कार्यकाल है जिसके अंदर उन्होंने देश के गरीब, झोंपड़ी में रहने वाले गरीब परिवार से लेकर विश्व के अंदर ప్రొఫెసర్ సీతారాం నాయక్ కానివ్వండి, గోడెం నాగేష్ కానివ్వండి, సైదిరెడ్డి గారు, జలగం వెంకట్రావు గారు, శనంపూడి సైదిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శ్రీనివాస్ గోమాసే గారు. ఇది ఒక స్పష్టమైన సంకేతము. 2 పార్టీల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాలు సడలిపోవడము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతహాగా బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తామని చెప్పడం ఉన్నదో దానికి అనుగుణంగానే తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ
పాగా వేయబోతున్న దానికి ఇది ఒక తార్కాణం. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఆర్థిక అంశాల గురించి అంచనా వేయకుండా నిర్మించారని ఆరోపించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కొందరికి గుంపగుత్తగా కేటాయించారని కాగ్ వెల్లడించిందన్నారు. కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించడం చాలా కష్టమని, 1 ఎకరాకు నీరందించడానికి 46,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కోదండరాం అన్నారు. సమగ్ర విచారణ చేయాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అబద్ధాలు, కాగ్ వాస్తవాలు పేరిట తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సరైన విచారణ జరిగేంత వరకు ప్రభుత్వం కాళేశ్వరం మీద పైసా కూడా ఖర్చు చేయవద్దని కోదండరాం కోరారు. కాళేశ్వరం కుంగుబాటుకు బాధ్యులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. డ్యాం పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు గురించి అందరం కూడా ఎన్నికలకు ముందు అసలు ఈ నిర్ణయం జరిగినప్పటి నుంచి, దీన్ని ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా దానిపైన మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రాజెక్టు మీరు సరి అయిన ఆలోచన చేయకుండా దీన్ని కడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ కాళేశ్వరం సంబంధించి భవితవ్యం మొత్తం దానికి చుట్టూ లింకప్ అయిపోయింది. డబ్బులన్నీ దాని మీద పెట్టారు. రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద ప్రేమ మరియు తన మీద తాను ప్రేమ ఉందా? పెట్టిన రూపాయలు 51 పైసలు మాత్రమే. ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మహిళలకు 2,500 పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చునని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ సిఫార్సుల మేరకు క్రిమినల్ కేసుల నమోదు లేదా విశ్రాంత జడ్జీలతో విచారణ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు మరోసారి సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. భారత ఎన్నికల కమిషన్లో 2 కమిషనర్ల నియామకం ఈ నెల 15వ తేదీలోగా జరగనుంది. అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేయడం, అరుణ్ గోయల్ రాజీనామా చేయడంలో ఈ 2 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో 2 ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి కసరత్తు జరుగుతున్నట్లు కమిషన్ వర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్, మేలో జరగాల్సి ఉండగా అరుణ్ గోయల్ రాజీనామా సంచలనమైంది. దీంతో 15వ తేదీలోగా 2 కమిషనర్ల నియామకం జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో ఒంటరిగానే టీఎంసీ పోటీ చేస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. దీంతో ఇండియా కూటమిలో ఏ పార్టీకి 1 సీటు కూడా ఇవ్వబోవడం లేదని మరోసారి స్పష్టమైంది. కోల్కతా బిగ్రేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనగర్జన సభలోనే మమతా బెనర్జీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బెంగాల్లో టీఎంసీ తరపున పోటీ చేసే 42 మంది అభ్యర్థులను ఈ సందర్భంగా పరిచయం చేశారు. అసోం, మేఘాలయాలలోనూ టీఎంసీ అభ్యర్థులు పోటీ చేస్తారని మమతా బెనర్జీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోనూ 1 స్థానానికి పోటీ చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు దేశంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అజాంగఢ్ జిల్లాలో 34,700 కోట్లతో 782 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. 12 కొత్త టెర్మినల్ భవనాలతో సహా 15 విమానాశ్రయ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మోదీ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల్లోని వ్యక్తులు ప్రజలను మోసం చేయడానికి ప్రకటనలు చేసేవారని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని తెలిపారు. అందుకోసం అభివృద్ధి పనులను వేగవంతం చేశారని మోదీ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాల అడ్డా గుజరాత్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతంగా సాగింది. పెద్ద ఎత్తున ప్రజలు, ముఖ్యంగా గ్రామీణులు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్ యాత్ర ముఖ్యంగా మాండ్వి ప్రాంతంలో జరిగింది. విద్వేషపూరిత రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలకాలని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో మార్పు రావాలని, ప్రజల జీవితాల్లో వెలుగు రావాలని కాంగ్రెస్ నేత కోరారు. ప్రభుత్వం మారితే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నారు రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై సమాచారాన్ని బహిరంగపరచడానికి అనేక వరాలు పడుతుందని ఎస్బీఐ చెప్పడం ఎవరినో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉందని ఎంపీ కపిల్ సిబాల్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై ఎస్బీఐ సుప్రీంకోర్టు తలుపులు తట్టడం అవివేక చర్య అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత బ్యాంకు అభ్యర్థనను కోర్టు ఆమోదించడం అంత సులభం కాదన్నారు. గడువు కోరుతూ ఎస్బీఐ వేసిన పిటిషన్ను మార్చి 11న సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో సిబాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్బీఐ గడువు కావాలని కోరుతుందని కారణాలు సుస్పష్టమన్నారు. ఈ విషయాలను న్యాయస్థానం పరిశీలిస్తుందని ధీమాగా చెప్పగలనన్నారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనే సమాచారాన్ని సేకరించేందుకు చాలా సమయం పడుతుందని ఎస్బీఐ చెబుతుందని, అలా చెప్పడం పిల్లచేష్టగా ఉందన్నారు. ప్రస్తుతం మోదీ చెప్పినట్లుగా డిజిటలైజేషన్ కాలంలో ఉన్నామని కపిల్ సిబాల్ తెలిపారు. ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రా ప్రాంతంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో పాటు చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 70,000 మంది నిరాశ్రయులయ్యారు. 21 మంది ప్రాణాలు కోల్పోగా 7 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. పడాంగ్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో దాదాపు 200 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. కొండ చర్యలు కూరడంతో చాలా మార్గాలు మూసుకుపోయాయి. వరదలతో సుతేరా ఉప జిల్లాలో 200 కుటుంబాలున్న గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద నీరు తగ్గినా కొండ చర్యలు పడడంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది. 6 truk yang kejebak mobil. Satu dua. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.